అయోధ్య రామాలయ శిఖరంపై రెపరెపలాడుతోంది ధర్మధ్వజం. ఇది సాధారణ పతాకం కాదు. మన దేశ సంస్కృతి పునరుజ్జీవానికి నిదర్శనం. నిజానికి మహాభారత యుద్ధం తర్వాత కనిపించకుండా పోయిన అయోధ్య పురాతన జెండా మళ్ళీ ఇప్పుడు తన స్థానానికి చేరుకోవడం విశేషం. ధర్మధ్వజం ప్రాముఖ్యత ఏంటి? దాన్ని ఎలా గుర్తించారు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వందల ఏళ్ల పోరాట ఫలితమైన అయోధ్య భవ్య మందిరం పూర్తయింది. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సమయానికి కేవలం గ్రౌండ్ ఫ్లోరు, గర్భగుడి మాత్రమే సిద్ధమయ్యాయి. ఇప్పుడు మిగిలిన అన్ని దశల నిర్మాణాలు పూర్తి కావడంతో ధ్వజారోహణ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. కాషాయ రంగు పతాకం ఆలయ శిఖరంపై రెపరెపలాడుతుంది. ఈ ధర్మధ్వజం ఒక సంకల్పం, విజయానికి చిహ్నం, పవిత్రత, త్యాగం, ఆధ్యాత్మికతకు చిహ్నం. అంతేకాదు, రామరాజ్య మహాకీర్తికి ప్రతిబింబం. నిజానికి అయోధ్య ధర్మధ్వజం ఇండోలాజిస్ట్ లలిత్ మిశ్రా సంచలన ఆవిష్కరణం వల్ల తిరిగి దాని నిజమైన స్థానానికి వచ్చిందనే చెప్పుకోవాలి. అయోధ్యలోని బాలరాముడు కొలువైన ఆ ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. గర్భగుడిపై కాషాయ రంగులోని ధర్మధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగరవేశారు. రామమందిర నిర్మాణం పూర్తయిందని చెప్పడానికి ఇది సంకేతం. ఈ జెండాను 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవులో త్రిభుజాకారంలో రూపొందించారు. ఈ ధ్వజంపై సూర్యుడు, దేవకాంచనం చెట్టు అంటే కోవిదారతో పాటు ఓం అనే చిహ్నాలను కూడా మనం చూడొచ్చు. అయితే ప్రముఖ సాంస్కృతిక వ్యవహారాల పరిశోధకులు లలిత్ మిశ్రా తన చిన్నతనంలో మేవార్ చిత్ర రామాయణంలో అయోధ్య శ్రీరాముడి జెండా పెయింటింగ్ను గుర్తించారు. ఈ క్రమంలోనే వాల్మీకి రామాయణం అయోధ్య కాండలోనూ ఈ జెండా గురించి ప్రస్తావన ఉందన్న విషయాన్ని ఆయన ధృవీకరించారు. ఆయన చేసిన సంచలన ఆవిష్కరణ ఫలితంగానే ఇప్పుడు జెండాను రూపొందించి అయోధ్య రామయ్య సన్నిధిలో ఎగరవేశారు. ఈ కాషాయ జెండా బరువు సుమారు 11 కేజీలు. దీనిపై శ్రీరాముని తేజస్సు, శౌర్యాన్ని ప్రతిబింబించే ప్రకాశవంతమైన సూర్యుని చిత్రాన్ని ముద్రించారు. శ్రీరాముని తేజస్సు, శౌర్యాన్ని ప్రతిబింబించే విధంగా సూర్య భగవానుడిని బంగారు వర్ణంలో మెరిసిపోయేలా చిత్రీకరించారు. తర్వాత ఓం అనే అక్షరం దేశ ఆధ్యాత్మికత ప్రతిధ్వనించేలా చేస్తుంది. ఇక వాల్మీకి రామాయణంలో వర్ణించిన కోవిదార్ ఆలయ పవిత్రత, రామరాజ్య స్థాపన, అలాగే సమాజ శ్రేయస్సుకు చిహ్నాలుగా నిలిచాయి. నిజానికి లలిత్ మిశ్రా ఈ ధర్మధ్వజంలోని కోవిదార్ వృక్షాన్ని గుర్తించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇది మందార, పారిజాత చెట్ల సంకర జాతి. దీన్ని రిషి కశ్యప్ సృష్టించారు. ఇది మొక్కల మేలు కలయికలో తొలి ప్రయోగమని చెప్పొచ్చు. అంటే ఆనాడే హైబ్రిడ్ వంగడాల సృష్టికి బీజం పడింది అని తెలుస్తోంది. అయితే మిశ్రా మాత్రం కోవిదార్, కాంచనార్ చెట్లను గుర్తించడంలో చాలా ఇబ్బంది పడ్డారట. ఎందుకంటే రెండింటికి ఒకే పేరు ఉంది. అయితే కోవిదార్, కాంచనార్ వేర్వేరు చెట్లని ప్రొఫెసర్ అభిషేక్ ద్వివేది, ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ ఆమోదించారు. అంతేకాదు, దీని గురించి వాల్మీకి రామాయణంతో పాటు హరివంశ పురాణంలోనూ ప్రస్తావన ఉన్నట్టుగా తెలుస్తోంది. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత అయోధ్య పూర్తిగా నాశనమైపోయింది. జెండాతో పాటు కోవిదార్ వృక్షం గురించి సమాచారం కూడా లేకుండా పోయింది. కాళిదాసు కాలంలో ఈ పువ్వు గురించి ప్రస్తావన ఉన్నప్పటికీ అది అయోధ్య జెండాపై ఉన్న చెట్టు అన్న విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. దీంతో ఈ జెండా గురించి కానీ, ఆ వృక్షం గురించి కానీ ఎలాంటి ప్రస్తావనలు రాలేదు. అయినప్పటికీ అందరూ మర్చిపోయిన ఆ గుర్తును తిరిగి పునరుద్ధరించడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు మిశ్రా. ఇక మొత్తంగా అయోధ్య ధర్మధ్వజం కేవలం జెండా మాత్రమే కాదు, భారతీయ నాగరికతకు పునరుజ్జీవం, దేశ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నంగా నిలుస్తుంది. ధర్మధ్వజం ప్రపంచానికి ఒక స్ఫూర్తి, ప్రేరణ ఇవ్వడంతో పాటు కర్మ, కర్తవ్యాల ప్రాముఖ్యాన్ని వివరిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ అంశంపై మీరు కూడా కామెంట్ చేయండి. మరోవైపు ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.